నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. ల్యాండ్ ఇష్యూస్ అనేది సర్వసాధారణం అయిపోయాయి చాలా మందికి కూడా. ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు, బాగానే ఉంది, కొనుక్కోవటం ఒక ఇష్యూ. రిజిస్టర్ అవ్వట్లేదు అనే దగ్గర నుంచి మొదలు పెడితే రిజిస్టర్ అవ్వట్లేదు అనేది ఒక సమస్య. అవును. లేకపోతే కబ్జాలకు గురైంది అనేది ఈ మధ్య కొంచెం తగ్గిందేమో కానీ ఒకంత ఉంది ఇంకా సమస్య. తర్వాత మాకు రానివ్వట్లేదండి మా వాళ్ళు, కోర్టులో వేసారు కేసు అవును అనేది ఒక సమస్య. ఇంకొక సమస్య, అసలు మేము కొనలేకపోతున్నాం. ల్యాండ్ కొందామని డబ్బులు ఉండట్లేదు, ఒకవేళ ఉన్న సరైన ల్యాండ్ దొరకట్లేదు. అవును. సో ఓవరాల్ గా ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూలు అన్ని సాల్వ్ అవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మేడం? ఓకే, ఇప్పుడు ల్యాండ్కు జనరల్గా ఏంటంటే దానికి అతిదేవత కూచుడు అని చెప్పాము. ఎన్నో పూజల గురించి ఇంత ముందు కూడా చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఒక స్థలం కూడా ఉంది తమిళనాడులో. అంటే ట్రిచి డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ట్రిచి మీకు వినపడి ఉంటుంది. అవును. సో ట్రిచిలో ఏంటంటే మన్నచ్చనల్లూరు, మన్ను అంటే మట్టి. సో అది ఏంటంటే వాళ్ళు వచ్చి ఏంటంటే స్వామివారు భూమినాథన్, శివుడి పేరు కూడా. శివుడు యాక్చువల్ గా భూమినాథ్ అంటే భూమికి సంబంధించిన ఇష్యూస్ అంతా తొలగించే ఆయన. భూమికి నాథుడు భూమినాథుడు ఆయన పేరు. తర్వాత వాళ్ళ స్వామి అమ్మవారి పేరు ధర్మ సంవర్తిని, అంటే ధర్మానికి న్యాయంగా ఉండి మన ఆస్తులు నిజంగానే. కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ ఆస్తులు రావాలని ఇట్లా లేదు, ఇట్లా కొన్ని ఆక్యుపై చేసుకొని చాలా కబ్జాలు మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు ఉంటాయి. కానీ అలా కాదు, మన కోరిక న్యాయంగా ఉండాలి. సో అలా చేసే అమ్మవారు అనమాట. ఇక్కడ మనకేందంటే ల్యాండ్ విషయంలో చాలా మందిలో మీరు అనేట్టుగా కొంతమంది ప్రాపర్టీ వచ్చి కొనాలని అనుకున్నా, లేకపోతే అసలు వాళ్ళకి రావాల్సిన షేర్స్ రాకపోయినా, లేదు కొన్ని మందిలో ప్రాపర్టీ సేల్ చేయాలని అనుకున్నా, లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మంచిదే, సూపర్. ఎందుకంటే మన్నెచ్చ నల్లూరు అంటే అనిచ్చ నల్లూరు అంటే మట్టి సంబంధించిన సమస్యలు, భూమి సంబంధించిన సమస్యలు ఏవైనా కానీ దానికి ఒక పరిహార స్థలం అంటేనే అసలు ఈ స్వామివారి టెంపుల్. ఇది మన్నెచ్చ నల్లూరు, ఊరు పేరు కూడా మన్నెచ్చ నల్లూరు అంటే అక్కడ త్రిచి దగ్గర ఉంటుంది. ఓకే, అట్లా ఇప్పుడు ఏమైతుందంటే ఈయన వచ్చి ఏంటంటే అప్పట్లో కూడా అంటే వర్షాలు వచ్చినప్పుడు నదిలోంచి వాటర్ అంతా కొట్టుకుని వస్తే అక్కడ మట్టి అంటే ఇది చేసి స్వామివారు కాపాడాడు ఆ స్థలంని. సో అది కూడా ఒక సామెత ఉంది అక్కడ, ఒక ఇది ఉంది అనమాట. అయితే పెద్ద టెంపుల్ అండి, పెద్ద టెంపుల్ అంటే ఫేమస్ టెంపుల్. స్వయంభులింగం స్వయంగా వచ్చాడు స్వామివారు. ఇప్పుడు తిరుచిలో మీరు చెప్పిన ఏరియా నల్లూరు వచ్చేస్తుంది గూగుల్లో. మీరు ఒకసారి కొంచెం ఫైండ్ అవుట్ చేయండి, అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని ఫైండ్ అవుట్ చేయండి. సమస్య ఉంది కదా, కొంచెం కష్టపడాలి మనం కూడా, మన ఎఫర్ట్స్ కూడా కొన్ని ఉండాలి. అడ్రస్ పెట్టేయండి అని అనద్దు, ఒకసారి ట్రై చేయండి. వీళ్ళు వచ్చి ఏంటంటే అగస్త్య మహర్షి తాళపత్రాలలో రాసి పెట్టాడు అనమాట స్వామివారి గురించి కొన్ని కథలు. సో ఇవన్నీ ఆయన రియల్గా ఎలా వచ్చాడు ఇవన్నీ కూడా అగస్త్య మహర్షి చెప్పి తర్వాత దాన్ని కనిపెట్టారు. సో అప్పట్లోంచిదా ఈ స్వామివారు పూజించడము ఇలాంటిది. చాలా మందిలు ఆ స్థలానికి వెళ్ళి అంటే ఆస్తి గొడవలు ఉండేవాళ్ళు, ఇవన్నీ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఎంతో చేంజెస్ వచ్చినాయి. అయితే ఇది ఏంటంటే కొన్ని మట్టితో పూజ చేసేది ఉంటుంది. కొన్ని మందిలు ఇప్పుడు సేల్ చేయాలనుకున్నారు, వాళ్ళ స్థలంలో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈశాన్యంలోంచి కొన్ని మట్టి తీసుకెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు ఏదన్నా వాళ్ళకి వచ్చి ప్రాపర్టీ కల్చరాలే సేల్ చేయాలనుకుంటే నుంచి తీసుకెళ్ళాలి కొన్ని. సో నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి నుంచి మాత్రమే మట్టి తీసుకెళ్ళి వెళ్ళాలి గుడి దగ్గర. అది ఒక చిన్నగా 3 సార్లు ఇట్లా తీసి మనం పెట్టి ఒక పేపర్ ఒక కవర్ లో వేసి తీసుకెళ్లి అక్కడ పంతుల దగ్గర ఇస్తే వాళ్ళు కొన్ని ప్రాసెస్ చెప్తారు, అది ఎట్లా చేయాలని. స్వామి వారికి అక్కడ కొన్ని శివలింగానికి కొన్ని పూజలు చేసి అర్చన చేస్తారు. ఇలాంటిది ఉంటుంది. ఒకవేళ అసలు మేము ఇంకా ల్యాండే కొనుక్కోలేదంటే మాకేం దానికి ఒక పూజ విధానం ఉంటుంది. అది కూడా చెప్తారు. మేము ల్యాండ్ కొనుక్కోవాలని అనుకుంటున్నామంటే అక్కడ స్థలంలో ఉన్న మట్టి సంబంధించింది వాళ్ళు పూజలు చేసి కొన్ని ఇస్తారు, అది ఇంటికి తెచ్చు. అవును, అంటే మన మట్టితో పూజ చేస్తే మనకు ల్యాండ్ గానే ఇస్తాడని మీనింగ్. అది బ్యూటిఫుల్. అసలు ఇంకొక సమస్య అండి, మన పెద్దవాళ్ళు కొన్నారండి కానీ ఆ ల్యాండ్ ఎక్కడుందో మాకు తెలీదు అని అంటారు. పేపర్స్ లేవు కానీ ఉంది, మాకు ల్యాండ్ ఉంది కానీ ఎక్కడుందో తెలియదు, పేపర్స్ ఉన్నా దాన్ని మేము వెతికి పట్టుకోలేకపోతున్నాము అని చెప్తారు. ఈ సమస్య కూడా సాల్వ్ అవుతుందా? అంటే అది కూడా ఏంటంటే మన స్వామి వారి దగ్గర కోరిక పెట్టుకోవాలి. అక్కడ వెళ్ళి దర్శనం దాంట్లో
ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, అమ్మవాలన్నా, లేకపోతే షేర్స్లో ఏదైనా గొడవలు తోడు పుట్టిన వాళ్ళతో కజిన్స్తో ఉంటేనో, తర్వాత వచ్చి ల్యాండ్ కొన్నప్పట్లోంచి ఏదైనా ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ది ఇట్లా చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంటే కొన్ని ఆస్తులు వాళ్ళు కొనుక్కున్న తర్వాత కొంతమంది కలిసి రాదు. సో అట్లా ఉండే వాళ్ళు కూడా సో అక్కడ వెళ్ళి పూజించుకోవచ్చు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంది ఆ టెంపుల్లో. ఇప్పుడు ఒకటి సేల్ చేయాలన్నా వాళ్ళు కొన్ని పూజలు చెప్తారు, ఒకవేళ కొనుక్కోవాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇది పంతులకు మాకు సంబంధం లేదు. మీరు ఎవరైనా నెట్లో సెర్చ్ చేసుకుని డైరెక్ట్గా వెళ్ళొచ్చు. గుడి దర్శనం చేసుకున్నా కూడా ఈ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము, సో వాళ్ళు చెప్పేది కొన్ని మీకు ఒకవేళ తెలియకపోతే ఆ పూజ విధానం వాళ్ళు చెప్తారు, అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అట్లా ఇంట్రెస్ట్ లేదు, స్వామివారిని స్వయంలింగం కాబట్టి ఆయన దర్శనం చేసుకుని మీరంతలో మీరే కోరిక పెట్టుకుని వచ్చి మీకు ఆ ల్యాండ్ విషయంలో మీకు అసలు సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సో మీరు పంతులు చెప్పిదా చేయాలని కూడా లేదు. ఒకవేళ అట్లా చేసుకోవడానికి వీలు కాదు, వాళ్ళ ఏంది పెద్దగా ఏం తీసుకో, ఏదన్నా పూజల గురించి అప్పట్లో అర్చనకు ఏదన్నా అభిషేకానికి అట్లా తీసుకుంటారు. ఒకవేళ అది భగవంతుడికి వీళ్ళు చేసుకునే ఇది ఉంటే చేసుకొని వాళ్ళ ఇష్టం, క్లయింట్ ఇష్టం. అది కూడా చేసుకోకపోతే ఎట్లా? చేసుకోవాలి కదా స్వామికి అభిషేకం. స్వామి వారికి చేయడం వచ్చి మనకు వచ్చి శివుడికి అభిషేకం చేస్తేనే పూర్వజన్మ పాపాలు తొలిగిపోతాయి. సో ఆయనకు చేయడం వల్ల మంచిదే, కానీ అది క్లయింట్ వాళ్ళ ఇష్టాన్ని పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి లాంగ్ పాపం అంత దూరం వెళ్తారు, వాళ్ళ కోరిక వాళ్ళకి ఏం పెట్టుకున్నారో సో అక్కడ వెళ్ళి ఒక్కసారి పంతుల దగ్గర మాట్లాడితే చెప్తారు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ నుంచి ఏదైనా ల్యాండ్ ఉంది, సో ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, అక్కడ ఎక్కువ ఏంటంటే వాళ్ళకి పంట పండట్లేదు, చాలా కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళకి కల్టివేషన్ బాగా లేకపోతే అక్కడ కూడా ఈశాన్యంలోంచి వాళ్ళ స్థలంలోంచి మట్టి తీసుకెళ్లి పూజించి అట్లా కూడా చేసుకోవచ్చు. రైతులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన భూమి ఉంది కాబట్టి మట్టి తీసుకెళ్ళవచ్చు, ఒకవేళ కొనుక్కునేదానికి ఉంటే వాళ్ళే కొన్ని చేస్తారు పూజలు. ఇట్లా ఎట్లా కావాలన్నా మనం సాల్వ్ చేసుకోవచ్చు. స్వామివారు అమ్మవారు ఇద్దరు మేజర్గా అక్కడ అమ్మవారు ఏంటంటే న్యాయ ధర్మం అంటే ధర్మ రీతిలోనే వెళ్తుంది. అంటే అమ్మవారి పేరే ధర్మ సంవర్ధిని. ధర్మ సంవర్ధిని అంటే పేరు చూడండి, అమ్మవారి పేరు. ఎందుకంటే చాలా మంది చూడండి అంటే అన్యాయంగా వేరే వాళ్ళ ప్రాపర్టీ కొనుక్కోవాలి, అలాంటి పరిస్థితులు ఉంటే వెళ్ళినా అంతే కదా. ధర్మ మార్గాన్ని ఉండాలి, ధర్మం మీ పక్షాన్ని ఉంటేనే మీ కోరిక తీరుతుంది. అవును. ఇప్పుడు ఒక నలుగురు అన్న తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈక్వల్ షేర్ వచ్చింది, కానీ తమ్ముడిది నాకే కావాలని అట్లా వెళ్తే వేస్ట్. ఇప్పుడు అన్ని కేసెస్ అవేనండి బాబు, తమ్ముడికి ఇవ్వనివ్వరు, ఇట్లా ఉంటారు అసలు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. బట్ అట్లా కాదు, మనం న్యాయంగా వెళ్ళి కోరిక పెట్టాలి దేవుడి దగ్గర. అలా ఉంటేనే దేవుడు చేపిస్తారు, లేదంటే చేయడు. అది కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఈ విషయాల గురించి ఏదో దేవుడు మనం తప్పు చేసుకుంటూ ఉన్నా మనకు మంచిది చేస్తున్నాడని అనుకుంటారు, కానీ తప్పకుండా ఒక రోజు దానికి శిక్ష ఉంటుంది. సో అది న్యాయంగా వెళ్ళాలి అంతే. సరే, అలా ఎవరైనా కానీ ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల సమస్యలు మరీ ఎక్కువ ఉంది, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. భూమినాథ స్వామిని తప్పక నమ్మండి, ఆయన మంచిదే చేస్తాడు. మీ క్లయింట్స్ కి మీరు చెప్పారా? చాలా మందికి చెప్తూ ఉంటాం. అయితే తమిళనాడు ఒకవేళ లాంగ్ ఉంది వెళ్ళలేము అంటే అప్పుడు వాళ్ళకి ఏదైనా పూజలు మనం చేపిస్తాం. మీరు ఎలాంటి పూజలు చేయిస్తారు? మేము వచ్చి ఏంటంటే ఇట్లానే ఇప్పుడు ఎవరైనా నెగిటివ్గా ఉంది వాళ్ళ స్థలంలో ఏదైనా ఉంటే దానికి వశీకరణం చేపిస్తాము. ఒకవేళ ల్యాండ్ సేల్ చేయడానికి గురించి చేపిస్తాము. అవి కాకుండా ఏదైనా కొత్తగా వాళ్ళ సొంత గ్రహం అంటే ఇప్పుడు మన కూడా విజయవాడలోంచి ఒక క్లయింట్, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అసలు చాలా రోజుల నుంచి ఒక హౌస్ కొనుక్కోవాలని ఒక ప్లాన్లో ఉన్నారు, కానీ డబ్బులు ఉన్నా కానీ కొనలేకుండా పోతున్నారు. ఏదో ఒక రీజన్ వల్ల ఆ డబ్బులు వస్తుంది, మళ్ళీ ఖర్చు చెప్పి మళ్ళీ వేరే ఏదో ఒక సమస్య. బట్ మన రెమెడీ ఇచ్చిన తర్వాత వాళ్ళ హౌస్ కొనుక్కుని చాలా మంచిగా అయిపోయారు. సో ఇట్లా వశీకరణ పూజలు ఉంటుందండి, వాళ్ళ జాతక రీతిగా చేపిస్తాం మనం. జాతక రీత్యా చేయించుకుంటారు, లేదు వెళ్తే చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు, చక్కగా వింటారు, వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరొక గుడి గురించి కూడా మాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.